ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా చదువుతున్నారండి? గ్రూప్ 2 గ్రూప్ 3 కోసం బాగా చదువుతున్నారా? బాగా చదవండి. ముందుగా మీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. లాస్ట్ వీడియోలో ఇండియన్ ఎకానమీ బుక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి టాపిక్స్ మనం ముందు చదివితే మనకి ఎకానమీ అంటే భయం పోతుందని నేను లాస్ట్ వీడియో అయితే షేర్ చేశాను కదా. సో ఈ వీడియో ఏమంటే నేను తెలంగాణ ఎకానమీని ఎలా చదువుతున్నాను, అలాగే ఎలాంటి టాపిక్స్ ముందు చదివితే మనకి ఈజీ అవుతుంది అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రీవియస్ వీడియోలో ఇండియన్ ఎకానమీ సబ్జెక్టులో ఆ బుక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఎలాంటి టాపిక్స్ని మనం ఫస్ట్ ప్రిపేర్ అయితే మనకి ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ అనేది టఫ్ కాకుండా ఉంటుందనేది అయితే నేను లాస్ట్ వీడియోలో అయితే షేర్ చేశాను. సో ఈ వీడియోలో ఏంటంటే తెలంగాణ ఎకానమీని నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను అండ్ నాకు తెలిసిన కొన్ని ప్రిపరేషన్ టిప్స్ అయితే మీకు నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో అయితే చాలా సింపుల్గానే ఉంటుందండి, ఎందుకంటే ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పింది విన్న వాళ్ళకైతే నేను చెప్పే ఇప్పుడు తెలంగాణ ఎకానమీ గురించి చెప్పేదైతే చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ స్టార్ట్ చేసి ఉంటారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పే కొన్ని టిప్స్ అయితే వాటికి రిలేటెడ్గా ఉంటాయి అండ్ సో దట్ మీరు చదవడానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. సో మనకి తెలంగాణ ఎకానమీకి వచ్చేసరికి 4 టాపిక్స్ అయితే ఇక్కడ మనకి 5 టాపిక్స్ అయితే ఇచ్చారు. ఒకటి ఏంటంటే అన్డివైడెడ్ ఏపీలో తెలంగాణ ఎకానమీ ఒకటి, డెమోగ్రఫీ ఒకటి, అగ్రికల్చర్కి సంబంధించి, అలాగే ఇండస్ట్రీస్కి అలాగే సేవల రంగానికి సంబంధించి, ఇంకొకటి ఏమంటే బడ్జెట్కి సంబంధించి. సో ఈ 5 టాపిక్స్ మనకి ఇచ్చారు. సో ఈ 5 టాపిక్స్లో మనకి ఇండియన్ ఎకానమీలో కామన్గా కనిపించేది డెమోగ్రఫీ ఒకటైతే, ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ సేవల రంగము, ఇంకొకటి బడ్జెట్. ఈ 4 టాపిక్స్ మనకి కామన్గానే కనిపిస్తాయి. కామన్గానే అంటే అదేమో ఇండియన్ నేషనల్ వైడ్గా మనం చదువుతాము అండ్ ఇవేంటంటే మనం స్టేట్ వైజ్గా మాత్రమే చదువుతాము. ఇక్కడ మనకి కొత్తగా కనిపించే టాపిక్ ఏమి అంటే అవిభాజ్య ఏపీలో తెలంగాణ ఎకానమీ. సో ఈ టాపిక్ ఒక్కటి మనకి కొత్తగా అనిపిస్తుంది. సో మిగతా అన్నీ మనం ఇండియన్ ఎకానమీలో చదువుతూ ఉంటాం కాబట్టి కొంచెం అవి చదివేటప్పుడు మనకి అవి చదివిన తర్వాత ఇవి చదువుతుంటే కొంచెం ఈజీ అనిపిస్తుంది అనమాట చదవటం. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఈ తెలంగాణ ఎకానమీని చదవడం స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఇండియన్ ఎకానమీ ఫినిష్ చేస్తుంటే చాలా మంచిది. ఎందుకు ఇండియన్ ఎకానమీని ఫస్ట్ ఫినిష్ చేయాలంటే ఈ రెండింటిని ఒక్కసారి చదవడం వల్ల కొంచెం మనకి బర్డెన్ అయితే ఎక్కువగా అవుతుంది. సో అందుకని ఇండియన్ ఎకానమీ ఫస్ట్ మనం ఫినిష్ చేసిన తర్వాత తెలంగాణ ఎకానమీని స్టార్ట్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. లేదు అనుకుంటే రెండింటిని మేనేజ్ చేయగలము అనుకుంటే రెండింటిని కూడా మీరు చదవచ్చు. నా సజెషన్ ఏంటంటే ఇండియన్ ఎకానమీని ఫస్ట్ ఫినిష్ చేసిన తర్వాత తెలంగాణ ఎకానమీని మీరు ఫినిష్ చేస్తే ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ప్రిపరేషన్ ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే, ఆల్రెడీ చదివేస్తున్న వాళ్ళకైతే మాత్రానికి మీరు రెండింటిని అయితే మేనేజ్ చేయొచ్చు. అయితే తెలంగాణ ఎకానమీలో మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది, నేను తెలుగు అకాడమీ బుక్ ప్రకారం ఈ సిలబస్ని చూస్తే భూ సంస్కరణ అనేది ఫస్ట్ మనం చదివితే ఈజీగా ఉంటుంది, ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది. అయితే తెలుగు అకాడమీలో ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏమంటే ఇక్కడ మనకి భూ సంస్కరణలు అనేది వ్యవసాయము దాని అనుబంధ రంగాల్లో ఇచ్చారు. సో మీరు ఇది ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఏంటంటే తెలంగాణ మూమెంట్ చదువుతున్న వాళ్ళైతే ఈ భూ సంస్కరణ అనేది దానికి మీరు కనెక్ట్ చేసుకుంటూ చదివితే మనకి ఎట్ ఏ టైం 2 టాపిక్స్ కవర్ అయినట్టయితే ఉంటాయి. సో ఫస్ట్ స్టార్ట్ చేయడమే హార్డ్ టాపిక్ స్టార్ట్ చేయకుండా కొంచెం మనకి ఈజీగా ఉన్న టాపిక్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం భూ సంస్కరణ అనే టాపిక్ని అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే తెలంగాణ మూమెంట్లో ఆల్రెడీ చదివి ఉంటాం కాబట్టి ఇది చదివేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. సో దీంట్లో కొంచెం సిమిలర్గా థియరీ అయితే ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ భూ సంస్కరణ అనేది ఫస్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో దాంట్లో కూడా మీరు మెయిన్గా మధ్యవర్తులు, కవులు, కమతాల గరిష్ట పరిమితి, సో ఈ మూడింటి మీద మెయిన్గా మీరు ఫోకస్ చేసి చదవచ్చు. నేను భూ సంస్కరణ ఎందుకు స్టార్ట్ చేయమన్నానంటే తెలంగాణ మూమెంట్ ఆల్రెడీ చదువుతూ ఉంటారు కాబట్టి ఈ భూ సంస్కరణలు అనేది కూడా మనం చదువుతూ ఉన్నాం కాబట్టి సో ఆల్రెడీ మూమెంట్లో చదివేటప్పుడు తెలంగాణ ఎకానమీ
కూడా దాంట్లో రిలేటెడ్గా చేసుకొని చదివితే మనకి ఈజీ అవుతుందని నేనైతే ఈ టాపిక్ని అయితే నేను ఇలానే చదివాను. సో నేను మీకు అలానే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చి దీనికి సంబంధించి నిర్వచనాలు, భూ సంస్కరణలకు సంబంధించిన నిర్వచనాలు, అంటే వీటికి సంబంధించిన నిర్వచనాలు ఎలా ఉంటాయంటే కొన్ని సెంటెన్స్ ఉంటాయి కదా. సో మనకిప్పుడు ఆనకట్టలే దేవాలయాలు అట్లా చెప్పిన వాళ్ళు ఎవరు ఇట్లా ఉంటారు కదా. సో అలాంటి నిర్వచనాలు ఎవరిచ్చారు, సో అలాంటివి మీరు ఖచ్చితంగా చదవడమే కాకుండా వాటిని ఖచ్చితంగా మీరు కీ పాయింట్స్ లాగా రాసుకోండి. మనకి ఎగ్జామినర్ అడిగేటప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఉండవు కాబట్టి ఇండైరెక్ట్ క్వశ్చన్స్లో ఒక 3-4 బిట్స్ ఇస్తారు కాబట్టి సో వాటిలలో ఇలాంటి నిర్వచనాలు కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని వాటికి సంబంధించిన నిర్వచనాలు అయితే చదవండి. ఈ తెలంగాణ ఎకానమీలో ఎక్కడ మీకు నిర్వచనాలు కనపడ్డా సరే ఖచ్చితంగా పాయింట్ చేసుకోండి, నోట్ చేసేసుకోండి. వీటికి సంబంధించిన కమిటీలు ఏమున్నాయో, ఆ కమిటీ ఏ సంవత్సరంలో ఫామ్ అయింది, ఎందుకు ఫామ్ అయింది, దానివల్ల లాభం ఏంటి, దాని లక్ష్యం ఏంటి, అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా, ఇవి కూడా మీరు ఖచ్చితంగా గమనించాల్సిన విషయాలు. కమిటీల గురించి ఇలా చదవండి. నెక్స్ట్ మీరు భూ సంస్కరణలు అనేది అంటే ఇది వ్యవసాయ రంగంలో వచ్చింది కాబట్టి ఫస్ట్ స్టార్ట్ చేయమని చెప్పాను. సో దాని తర్వాత ఇంకా మీకు ఈజీగా ఉండాలి అంటే నెక్స్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే అవిభాజ్య ఏపీలో తెలంగాణ ఎకానమీ పరిస్థితి. సో మనం ఏపీ నుంచి విడిపోకముందు ఎలా ఉంది ఈ ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నది అనేది టాపిక్లో అయితే ఉంటుంది. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు ఏం చదివినా సరే తెలంగాణ మూమెంట్ని కనెక్ట్ చేసుకుంటూ చదవాలి. అందుకని నేను ఈ భూ సంస్కరణలు, ఈ అవిభాజ్య ఏపీలో తెలంగాణ ఎకానమీ, ఈ రెండింటికి సంబంధించి తెలంగాణ మూమెంటు చదువుతూ ఉన్న వాళ్ళకైతే ఈ 2 టాపిక్స్ చాలా ఈజీగా అర్థమైపోతాయి. సో అందుకని దాని తర్వాత మీరు ఈ అన్డివైడెడ్ ఏపీలో తెలంగాణ ఎకానమీ గురించి అయితే చదవండి. నెక్స్ట్ టాపిక్ ఇట్లా చదవడం వల్ల ఏంటంటే ఎట్ ఏ టైం 2 టాపిక్స్ కవర్ అయితే 2 సబ్జెక్టులు కూడా మనం చదవడానికి కూడా అంత బర్డెన్ అనిపించడం. సో నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ చేయాల్సింది మీరు డెమోగ్రఫీని అయితే స్టార్ట్ చేయండి. సో డెమోగ్రఫీ ఏమంటే మనం ఆల్రెడీ ఇండియన్ ఎకానమీలో చదివి ఉంటాం కాబట్టి డెమోగ్రఫీ గురించి, సో అది చదివి ఇది చదువుతుంటే ఈజీగా అనిపిస్తుంది. సో అందుకని డెమోగ్రఫీ అయితే దాని తర్వాత మీరు స్టార్ట్ చేయొచ్చు, కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. దానిలో ఆల్రెడీ చదివి ఉంటాం కాబట్టి ఎలాంటి టర్మ్స్ పదాలు ఎలాంటివి ఉంటాయని చెప్పేసి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి డెమోగ్రఫీ గురించి అయితే చదవండి. తర్వాత నెక్స్ట్ స్టార్ట్ చేయవలసింది 4th టాపిక్ వచ్చేసి అగ్రికల్చర్ గురించి. అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్, సేవల రంగం ఉంటాయి కదా. సో ఈ 3 టాపిక్స్ని మీరు స్టార్ట్ చేయొచ్చు. దానిలో మీరు ఫస్ట్ మెయిన్గా స్టార్ట్ చేయాల్సింది కూడా వ్యవసాయం గురించి. ఈ టాపిక్ని అయితే మీరు స్టార్ట్ చేయండి. 4th వన్, దీన్ని కూడా పార్ట్స్ లాగా చేసుకొని చదవడం చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే ఇప్పుడు మీరు వ్యవసాయం గురించి చదువుతున్నారనుకోండి, విస్తీర్ణము, ఉత్పత్తి, ఉత్పాదకత, ఈ 3 పదాలని గుర్తుంచుకొని మీరు ఈ టాపిక్ని అయితే చదవండి. పంట ఎంత విస్తీర్ణం అంటే ఎంత ప్లేస్లో పండిస్తున్నాం అనేది విస్తీర్ణత అయితే, ఆ పంట ఎంత ప్రొడ్యూస్ అవుతున్నది ఉత్పత్తి, సగటున ఒక హెక్టార్లో ఎంత పంట పండుతుంది అనేది ఉత్పాదకత. సో ఈ 3 టర్మ్స్ని మీరు గుర్తుంచుకొని ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన ఏ టాపిక్ అయినా చదవండి. ఇందులో కూడా ముఖ్యంగా వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, ఇంకా ఎక్స్ట్రా యాడెడ్ ఇంకేమైనా పంటలు ఉంటే వాటి గురించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పంటల గురించి చదవండి. అండ్ వీటి ర్యాంకింగ్స్ని కూడా మీరు తప్పకుండా అప్డేట్ చేసుకుంటూ చదవండి. ఓన్లీ బుక్నే ఫాలో అవ్వకుండా ఈ రీసెంట్ టైంలో ఏ పంటకి ఎలాంటి ర్యాంకింగ్ ఇచ్చారు అండ్ దీని ఉత్పత్తి ఎంత ఉంది, సో ఏ జిల్లాల్లో పండుతుంది అనేది మీరు వీటిని కూడా మీరు అప్డేట్ చేసుకుంటూ రాయండి. ఇవి ఒక్కొక్కసారి మనం చదివే బుక్స్లో రాంగ్ ఇవ్వచ్చు. సో అందుకని వీటికి మాత్రం అప్డేటెడ్గా మీరు గూగుల్లో సెర్చ్ చేసి అయితే రాసుకోండి. ఇంకా గూగుల్లో కూడా తెలంగాణ వెబ్సైట్ పోర్టల్కి వెళ్ళి మీరు వీటిని నోట్ చేసుకుంటే ఇంకా మనకి తప్పులు అనేవి లేకుండా ఉంటాయి. అలాగే ఇవి కూడా ఉమ్మడి ఏపీలో ఎలా ఉంది, ఫార్మేషన్ అయిన తర్వాత ఎలా ఉన్నాయి, ఈ వ్యవసాయ రంగం కానీ, ఇండస్ట్రీస్ కానీ, సేవల రంగం కానీ ఇవి ఎలా ఉన్నాయి, ఉమ్మడి ఏపీలో ఎలా ఉన్నాయి, ఆఫ్టర్ ఫార్మేషన్ తర్వాత ఎలా ఉంది వీటి ర్యాంకింగ్, ఉత్పత్తి పెరిగిందా తగ్గిందా, మనం ఏమైనా లాభం పొందామా లేదా. సో ఇలాంటివి మీరు ఇట్లా చదివితే ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీకు 2 టాపిక్స్ అయితే కవర్ అయిపోయాయి, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సేవల రంగము. సో ఈ 3 టాపిక్స్ కూడా ఇక్కడ కవర్ అయిపోతాయి.
లాస్ట్లో మీరు చదవాల్సింది ఏమంటే ఇండియన్ ఎకానమీలో నేను లాస్ట్లో బడ్జెట్ చదవమని చెప్పాను కదా. సో తెలంగాణ ఎకానమీలో కూడా మీరు లాస్ట్ చదవాల్సింది బడ్జెట్. ఈ బడ్జెట్లో కూడా మీరు 24-25 రీసెంట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అయితే ఇంగ్లీష్ మీడియంలో రిలీజ్ అయింది. సో దాన్ని చదవండి. తెలుగు మీడియం వర్షన్ ఉంటే కూడా కొన్ని రోజుల తర్వాత రిలీజ్ అవుతుంది అనుకుంటా. సో అది ఉంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే మాత్రం ఇప్పుడు ఈజీగా ఇంగ్లీష్లోనే అవైలబుల్గా ఉంది కాబట్టి దాన్ని చదవండి. తెలుగు మీడియం వాళ్ళైతే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 24-25 వచ్చేసరికి మనం ఈ టాపిక్స్ అయితే కవర్ చేయొచ్చు తెలుగు మీడియం వాళ్ళైతే. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఆల్రెడీ అవైలబుల్గా ఉంది, డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఈ బడ్జెట్ కూడా 24-25 చదివిన తర్వాత మీకు ఇంకా టైం ఉంది అనిపిస్తే అప్పుడు మీరు 23-24ని కూడా ఒకసారి పైన చదవండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కంపారిజన్స్ అడుగుతారు. సో అందుకని అట్లా మనం ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా ఉండాలంటే టైం ఉంటే మాత్రం 23-24 కూడా చదవండి. సో ఇలా చదవండి, చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ఇలా చదువుతున్నానండి. నాకు కూడా ఎకానమీ అంటే భయం. సో ఇండియన్ ఎకానమీ అయినా తెలంగాణ ఎకానమీ అయినా ఫస్ట్ ఏ టాపిక్స్ చదివితే ఈజీ అవుతుంది అని అలా నేను అనుకొని అలా చదువుతున్నాను. ఇది నేను ఎలా ప్రిపేర్ అవుతున్నానో అలానే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. దట్టు తెలంగాణ మూమెంట్ చదివే వాళ్ళకైతే తెలంగాణ ఎకానమీ స్టార్ట్ చేస్తే మాత్రానికి నేను చెప్పిన విధంగా చదివితే మీకు ఈజీ అయిపోతుంది. ఒకే టైంలో 2 సబ్జెక్టుని కవర్ చేసినట్టు ఉంటుంది కొన్ని టాపిక్స్. సో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా ఇలా ఫాలో అవ్వండి. నేను ఇండియన్ ఎకానమీ నుంచి నేషనల్ ఇన్కమ్ నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను. సో అది మీకు నేను పీడిఎఫ్లో ఖచ్చితంగా కింద లింక్ ఇస్తాను. ఈ వీడియో కింద ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.